హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? లాంగర్హాన్సెల్ హిస్టియోసైటోసిస్ గురించి తెలుసుకునే ముందు అసలు హిస్టియోసైటోసిస్ అంటే ఏంటో చూద్దాం. గ్రూప్ ఆఫ్ డైవర్స్ డిసార్డర్స్ విత్ ఎ కామన్ ప్రైమరీ ఈవెంట్. ఏంటి ఆ ప్రైమరీ ఈవెంట్? అక్యుములేషన్ అండ్ ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ హిస్టియోసైట్స్. దిస్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీ పెథాలజీ. అసలు హిస్టియోసైట్స్ అంటే ఏంటి? లార్జ్ WBCs రెసిడెంట్ ఇన్ టిష్యూస్, బోన్ ఇన్ బోన్ మ్యారో అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సర్టైన్ సైటోకైన్స్ బికమ్స్ యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్ అండ్ సమ్ మే ఆల్సో అటైన్ ఫాగోసైటిక్ క్యాపబిలిటీస్. అన్ని బ్లడ్ సెల్స్ లానే ఇవి బోన్ మ్యారోలో పుట్టి సైటోకైన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్గా మారి అందులో కొన్నిటికి ఫాగోసైటిక్ క్యాపబిలిటీస్ కూడా ఉంటుంది. ఇవన్నీ వచ్చి టిష్యూస్లో సెటిల్ అయిపోతాయి. వీటినే హిస్టియోసైట్స్ అంటాం. స్కిన్లో సెటిల్ అయిన హిస్టియోసైట్స్ ఏంటో చూద్దాం. లాంగర్హాన్స్ సెల్స్ ఫస్ట్, నెక్స్ట్ మ్యాక్రోఫేజెస్, నెక్స్ట్ డర్మల్ డెండ్రైటిక్ సెల్స్. లాంగర్హాన్స్ సెల్స్ ఇమ్యూనోహిస్టోకెమికల్ మార్కర్స్ వచ్చి CD1A, S100B, CD207 ఆల్సో నోన్ యాజ్ లాంగేరిన్, CD45. ఎక్కడ ఉంటుంది? ఎపిడర్మిస్ ఆఫ్ ద స్కిన్లో ఉంటుంది. దీని స్పెషల్ ఫీచర్ ఏంటంటే సైటోప్లాజంలో బిర్బెక్ గ్రాన్యూల్స్ అని ఉంటాయి. మ్యాక్రోఫేజెస్ యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్ ప్లస్ ఫాగోసైట్. కొన్నిటికి ఫాగోసైటిక్ క్యాపబిలిటీస్ కూడా వస్తుందని చెప్పాను కదా, అది ఈ మ్యాక్రోఫేజ్కే. CD45, CD68 అండ్ లైసోజైమ్. ఇవి ఇమ్యూనోహిస్టోకెమికల్ మార్కర్స్. ఎక్కడ ఉంటుంది? డర్మిస్లో ఉంటుంది. డర్మల్ డెండ్రైటిక్ సెల్స్ పేరులోనే ఉంది, ఇది కూడా డర్మిస్లోనే ఉంటుంది. CD45, CD68 కామన్ మ్యాక్రోఫేజ్కి, డర్మల్ డెండ్రైటిక్ సెల్కి. ఓన్లీ డిఫరెన్స్ ఈస్ ఫ్యాక్టర్ 13A పాజిటివ్. నెక్స్ట్ కమింగ్ టు అవర్ ప్రాపర్ టాపిక్ ఆఫ్ డిస్కషన్, లాంగర్హాన్స్ సెల్ హిస్టియోసైటోసిస్. వీటికి చాలా పేర్లు ఉన్నాయి. లాంగర్హాన్స్ సెల్ గ్రాన్యులోమెటోసిస్, ఇయోసినోఫిలిక్ గ్రాన్యులోమా, హ్యాండ్ షుల్లర్ క్రిస్టియన్ సిండ్రోమ్, హషిమోటో ప్రిట్జ్కర్ సిండ్రోమ్, నాన్ లిపిడ్ రెటిక్యులో ఎండోథీలియోసిస్, లెటరర్ సీవే డిసీజ్. 2 గ్రాన్యులోమాలు గుర్తుపెట్టుకోండి. లాంగర్హాన్స్ సెల్ గ్రాన్యులోమెటోసిస్, ఇయోసినోఫిలిక్ గ్రాన్యులోమా. 2 Hలు, హ్యాండ్ షుల్లర్ క్రిస్టియన్ డిసీజ్, హషిమోటో ప్రిట్జ్కర్ సిండ్రోమ్. నాన్ లిపిడ్ రెటిక్యులో ఎండోథీలియోసిస్, లెటరర్ సీవే డిసీజ్. డెఫినిషన్: rare inflammatory neoplasia of myeloid dendritic cells, characteristically CD1A, S100, CD207 positive mononuclear cells with bean-shaped nuclei, morphologically and immunohistochemically resembles specialized dendritic cells of skin known as Langerhans cell. ఇది నియోప్లాస్టిక్, రేర్ నియోప్లాస్టిక్ డిసీజ్. ఏ సెల్స్ మల్టిపుల్ ప్రొలిఫరేషన్ వల్ల వస్తుంది? మైలాయిడ్ డెండ్రైటిక్ సెల్స్. ఇవి ఎలా ఉంటుంది? లాంగర్హాన్స్ సెల్స్ ఎలా ఉంటుంది. లాంగర్హాన్స్ సెల్స్ ఎలా ఉంటుందో ఫస్ట్ చూద్దాం. ఎలక్ట్రాన్ మైక్రోస్కోపిక్ ఇమేజ్ ఆఫ్ లాంగర్హాన్స్ సెల్స్. వీటికి డెండ్రైట్స్ ఉంటాయి. సైటోప్లాజంలో రాడ్ షేప్డ్ ఆర్ టెన్నిస్ రాకెట్ షేప్డ్ బిర్బెక్ గ్రాన్యూల్స్ ఉంటాయి. బీన్ షేప్డ్ ఆర్ కిడ్నీ షేప్డ్ న్యూక్లియస్ ఉంటుంది. ఎపిడెమాలజీ ఆఫ్ లాంగర్హాన్స్ సెల్ హిస్టియోసైటోసిస్. ఇది మోర్ కామన్ ఇన్ వైట్స్. మేల్స్లో మోర్ కామన్గా చూస్తాం. మేల్ ఇస్ టు ఫీమేల్ రేషియో 2:1. మోర్ కామన్ ఇన్ ఏజ్ గ్రూప్ 0 to 15 బట్ క్యాన్ ఎఫెక్ట్ ఇన్ ఆల్ ఏజ్ గ్రూప్స్. వైట్స్లో ఎక్కువ ఉంటుంది, మేల్స్లో ఎక్కువ ఉంటుంది, 0 to 15 ఇయర్స్లో ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఎటియోపాథోజెనిసిస్. దీన్ని ఇంతకుముందు నియోప్లాస్టిక్ డిసీజా, రియాక్టివ్ డిసీజా అని కన్ఫ్యూషన్ ఉండేది. కానీ ఇప్పుడు BRAF600E, MAP2K1 అనే ఈ 2 జీన్స్లో మ్యుటేషన్స్ గమనించి దీన్ని నియోప్లాస్టిక్ డిసీజ్ అని కన్ఫర్మ్ చేశారు. ఇంకా ఎర్క్ యాక్టివేషన్ కూడా ఉంటుంది. ఈ ఎర్క్ యాక్టివేషన్ కనుక మెచ్యూర్ సెల్స్లో జరిగితే, డిఫరెన్షియేట్ అయిపోయిన సెల్స్లో జరిగితే సింగిల్ ఆర్గానే ఎఫెక్ట్ అవుతుంది. అదే ఇమ్మెచ్యూర్ మైలాయిడ్ డెండ్రైటిక్ సెల్స్లో ఈ ఎర్క్ యాక్టివేషన్ జరిగితే మల్టీ ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయి, మల్టిపుల్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతుంది. ఈ నియోప్లాస్టిక్ సెల్స్ ఆస్టియోపాంటిన్, వానిన్, ట్యూమర్ గ్రోత్ ఫ్యాక్టర్ బీటాని సెక్రీట్ చేసి ఇయోస్నోఫిల్స్ని, మ్యాక్రోఫేజెస్ని, యాక్టివేటెడ్ టీ సెల్స్ని అట్రాక్ట్ చేస్తుంది. క్లాసిఫికేషన్ ఆఫ్ లాంగర్హాన్స్ సెల్ హిస్టియోసైటోసిస్. సింగిల్ ఆర్గన్ ఎఫెక్ట్ అయితే సింగిల్ సిస్టమ్, మోర్ దాన్ 1 ఆర్గన్ ఎఫెక్ట్ అయితే మల్టీ సిస్టమ్. మోస్ట్ కామన్గా బోన్ ఎఫెక్ట్ అవుతుంది.
ఇందులో కొన్ని రిస్క్ ఆర్గాన్స్ ఉన్నాయి. బోన్ మ్యారో, లివర్, స్ప్లీన్ ఇవన్నీ రిస్క్ ఆర్గాన్స్. ఇవి కనుక అఫెక్ట్ అయితే ఇట్ విల్ హ్యావ్ ఎ వరస్ట్ ప్రోగ్నోసిస్. కమింగ్ టు క్లినికల్ ఫీచర్స్, ఇఫ్ స్కిన్ ఈస్ ఇన్వాల్వ్డ్, స్మాల్ ట్రాన్స్లూసెంట్ రోస్ ఎల్లోయిష్ క్రస్టెడ్ ప్యాప్యూల్స్, వెసైకిల్స్, పస్ట్యూల్స్. ఎక్కడెక్కడ ఉంటుంది? ట్రంక్, ఇంటర్ట్రీజినస్ ఏరియాస్, స్కాల్ప్. అసోసియేటెడ్ విత్ ఎగ్జిమాటస్ స్కేలింగ్ which resembles intertrigo or seborrheic dermatitis in adults, cradle cap in infants. స్కాల్ప్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి సెబోరిక్ డర్మటైటిస్. ఇంటర్ట్రీజినస్ ఏరియా ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి ఇంటర్ట్రైగో వీటిలా ఉంటుంది. నెక్స్ట్ యాక్టివ్ డిసీజ్లో వచ్చేసి హెమరేజిక్ ప్యాప్యూల్స్, నాడ్యూల్స్, పెటేకే కూడా చూస్తాం. వారిసెల్లా లైక్ ఎరప్షన్ కూడా రావచ్చు. నెక్స్ట్ నెయిల్ ఇన్వాల్వ్మెంట్. నెయిల్ చేంజెస్ ఏమేమి ఉంటాయంటే ఒనైకోలైసిస్, సబ్బంగువల్ హైపర్ కెరటోసిస్, పారోనైకియా, నెయిల్ ఫోల్డ్ డిస్ట్రక్షన్, పిగ్మెంటెడ్ అండ్ పర్ప్యూరిక్ స్ట్రైయే ఆన్ నెయిల్ బెడ్. ఇవన్నీ నెయిల్ ఫీచర్స్ ఉంటాయి. మ్యూకోసా ఇన్వాల్వ్ అయితే మోస్ట్ కామన్గా నాడ్యులో అల్సరేటివ్ లీషన్స్ వస్తుంది. ఎక్కడెక్కడ? పెరి ఓరల్, పెరిజెనైటల్ అండ్ పెరియానల్ ఏరియాస్లో. ఓరల్ క్యావిటీలో మోస్ట్ కామన్గా ఇంట్రా ఓరల్ మాస్ చూస్తాం. ఇంకా జింజివైటిస్, అల్సర్స్, లూజ్ టూత్ ఇవన్నీ కూడా వస్తుంది. నాన్ క్యూటేనియస్ ఇన్వాల్వ్మెంట్ మోస్ట్ కామన్లీ బోన్ ఇన్వాల్వ్ అవుతుందని చెప్పాను. ఏ బోను? స్కల్. పేషెంట్స్ ప్రెజెంట్స్ విత్ లోకలైజ్డ్ టెండర్ మాస్. ఈ మాస్ని మనం ఎక్స్రే తీసి చూస్తే అందులో బోన్ ఎలా కనిపిస్తుందంటే లైటిక్ పంచ్డ్ అవుట్ అపియరెన్స్ ఆన్ ఎక్స్రే. నెక్స్ట్ ఇన్వాల్వ్ అయ్యే ఆర్గన్ లింఫ్ నోడ్స్, మోస్ట్ కామన్గా సర్వైకల్. నెక్స్ట్ మీడియాస్టైనల్. మీడియాస్టైనల్ లింఫ్ నోడ్స్ కనుక అఫెక్ట్ అయితే ఆస్తమా లైక్ ఫీచర్స్ అన్నీ వస్తాయి. బోన్ మ్యారో ఇన్వాల్వ్ అయితే పాన్సైటోపీనియా వస్తుంది. లివర్, స్ప్లీన్ రెండు ఇన్వాల్వ్ అయితే హెపటోస్ప్లీనోమెగాలీ. లివర్ ఇన్వాల్వ్ అవడం వల్ల ఆల్బ్యూమినీమియా, అసైటిస్, కోలిస్టాసిస్, స్లీరోజింగ్ కోలాంజైటిస్, క్లాటింగ్ ఫ్యాక్టర్ డెఫిషియన్సీస్ ఈ మూడు వస్తుంది. లంగ్స్ ఇన్వాల్వ్ అయితే సిస్టిక్ ఆర్ నాడ్యులర్ డిస్ట్రక్షన్ ఆఫ్ లంగ్స్ జరగడం వల్ల క్రానిక్ కాఫ్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్తో ప్రజెంట్ అవ్వచ్చు. కొంతమంది అసిమ్టమాటిక్గానే ఉంటారు. ఇన్సిడెంటల్గా ఎక్స్రే తీసి చూసినప్పుడు లంగ్స్లో నాడ్యూల్స్ బయటపడవచ్చు. నెక్స్ట్ సిఎన్ఎస్ ఇన్వాల్వ్మెంట్. న్యూరో డీజనరేటివ్ సిమ్టమ్స్ వస్తాయి. అటాక్సియా, డిసార్థ్రియా, కాగ్నిటివ్ డిస్ఫంక్షన్ ఇవన్నీ రావచ్చు. నెక్స్ట్ ఎండోక్రైనోపతీస్. కామన్గా హైపోథాలమో పిట్యూటరీ యాక్సెస్ ఇన్వాల్వ్ అవుతుంది. మోస్ట్ కామన్గా ఇన్వాల్వ్ అవడం వల్ల వచ్చేది డయాబెటిస్ ఇన్సిపిడస్. యాంటీరియర్ పిట్యూటరీ హార్మోన్స్ డెఫిషియన్సీ వస్తుంది. ఇవి పర్మనెంట్గా ఉంటుంది. డెఫిషియన్సీ వచ్చిందంటే లాంగర్హాన్స్ హిస్టియోసైటోసిస్లో. జిఐ ఇన్వాల్వ్మెంట్ వచ్చి రేర్. ఒకవేళ ఇన్వాల్వ్ అయితే హెమటోచీజియా, పెరియానల్ ఫిస్టులాస్, డయేరియా, మాల్ అబ్జార్ప్షన్ ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ ఎలా డయాగ్నోస్ చేస్తాం? హిస్టోపాథాలజీ రివీల్స్ డెన్స్ అండ్ బ్యాండ్ లైక్ ఇన్ఫిల్ట్రేట్స్ ఆఫ్ పాపిల్లరీ డర్మిస్ విత్ పెథలాజికల్ లాంగర్హాన్స్ సెల్స్. ఇవి నార్మల్ లాంగర్హాన్స్ సెల్స్ కాదు, పెథలాజికల్ లాంగర్హాన్స్ సెల్స్. దీనికి ఏం డిఫరెన్స్? ఇవి 4 to 5 times పెద్దగా ఉంటుంది యూజువల్ లింఫోసైట్స్తో పోలిస్తే. ఓవెల్ షేప్డ్ విత్ ఇయోసినోఫిలిక్ సైటోప్లాజం అండ్ కిడ్నీ షేప్డ్ న్యూక్లియస్. ఈ నియోప్లాస్టిక్ సెల్స్తో పాటు న్యూట్రోఫిల్స్, ఈస్నోఫిల్స్, ప్లాస్మా సెల్స్, హిస్టియోసైట్స్ ఆల్రెడీ చెప్పాను. ఈ నియోప్లాస్టిక్ సెల్స్ ఆస్టియోపాంటిన్ని, వ్యానిన్ని, ట్యూమర్ గ్రోత్ ఫ్యాక్టర్ బీటాని వీటిని రిలీజ్ చేసి ఈ సెల్స్ని కూడా అట్రాక్ట్ చేస్తుంది. సో ఇవి కూడా మిక్స్ అయి ఉంటుంది ఎర్లీ లీషన్స్లో. ఏజ్ అయ్యే కొద్దీ మ్యాక్రోఫేజెస్, ఫైబ్రోసిస్ బికమ్స్ ప్రామినెంట్. ఈ సెల్స్ అన్నీ పోయి మ్యాక్రోఫేజెస్, ఫైబ్రోసిస్ మిగులుతుంది. ఇమ్యూనోహిస్టోకెమికల్ మార్కర్స్ ఆల్రెడీ చెప్పేసా. CD1A, S100B, CD207R లాంగేరిన్. ఎక్స్ట్రాగా పీనట్ అగ్లూటినిన్ పాజిటివ్ ఉంటుంది ఈ పెథలాజికల్ లాంగర్హాన్స్ సెల్స్లో. ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ రివీల్స్ బిర్బెక్ గ్రాన్యూల్స్. ఒకవేళ ఈ బిర్బెక్ గ్రాన్యూల్స్ కనుక చూస్తే డెఫినెటివ్ డయాగ్నోసిస్ చేసుకోవచ్చు లాంగర్హాన్స్ సెల్ హిస్టియోసైటోసిస్ అని. కమింగ్ టు డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ఆల్రెడీ చెప్పేసా. సెబోరిక్ డర్మటైటిస్, ఇంటర్ట్రైగో. నెక్స్ట్ స్కేబిస్, వారిసెల్లా, మిలేరియా, మల్టిపుల్ మైలోమా, మైకోసిస్ ఫంగైడిస్. డేరియర్ డిసీజ్ సెబోరిక్ ఏరియా ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి డిఫరెన్షియల్ డయాగ్నోసిస్లో డేరియర్ డిసీజ్. ఫాలికులైటిస్, అట్రికేరియా పిగ్మెంటోజా. ప్యాప్యూల్స్ ఉంటాయి కాబట్టి లైకెన్ ప్లేనస్, లైకెన్ నిటిడస్.
వార్సెలా లైక్ ఎరప్షన్ వల్ల వారిసెల్లా. ఇంటర్ట్రీజినస్ ఏరియాస్ ఇన్వాల్వ్ అవ్వడం వాటి కోసం స్కేబీస్. ఇంకా 3 ఎమ్ములతో స్టార్ట్ అయ్యేవి ఇలా గుర్తుపెట్టుకోండి: మిలేరియా, మల్టిపుల్ మయలోమా, మైకోసిస్, ఫంగైటిస్. కమింగ్ టు ట్రీట్మెంట్, స్కిన్ మాత్రం ఎఫెక్ట్ అయితే ఫస్ట్ లైన్ టాపికల్ స్టీరాయిడ్, సెకండ్ లైన్ టాపికల్ నైట్రోజన్ మస్టర్డ్, పువ్వా. ఇంకా ఏమేమి ఇవ్వచ్చు: టాక్రోలీమస్, థాలిడోమైడ్, ఇమిక్విమోడ్, ఐసోట్రెట్నైన్, మిథోట్రిక్సేట్, ఎక్సిషన్, ఇంట్రాలీషనల్ స్టీరాయిడ్స్. ఒకవేళ బోన్ ఇన్వాల్వ్ అయితే క్యూరెట్టాజ్ రేడియేషన్. క్యూరెట్టాజ్ బోత్ డయాగ్నోస్టిక్ పర్పస్కి థెరప్యూటిక్ పర్పస్ కూడా పనికొస్తుంది. ఇంకా రేడియేషన్ పెట్టుకోవాలి. మల్టిపుల్ సిస్టమ్స్ కనుక ఇన్వాల్వ్ అయితే ప్రెడ్నిసలోన్ ఆర్ విన్బ్లాస్టిన్. సింగిల్ ఏజెంట్ కీమోథెరపీ విత్ విన్బ్లాస్టిన్. కొత్తగా బయలాజికల్స్ అగెనిస్ట్ CD1A, CD207. పెథలాజికల్ ల్యాంగర్ హ్యాన్సెన్స్లో ఇవన్నీ ఉంటాయి. సో వీటికి అగెనిస్ట్గా బయలాజికల్స్ని ఇస్తే ట్రీట్ చేసుకోవచ్చు. ఛానల్ పేరు గుర్తుందిగా, ది యావరేజ్ డెర్మోడాక్. థ్యాంక్ యూ. హస్త ల విస్తా. దస్విదానియా.